మీరు చూసే ఉంటారు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో లైక్ ట్యుటోరియల్స్ కానీ డాక్యుమెంటరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ప్రెజెంటేషన్ వీడియోస్లో మనం కార్నర్లో ఒక సర్కిల్ కానీ ఒక స్క్వేర్ ఫార్మాట్లో వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది లైక్ మన ఫేస్ క్యామ్ లాగా. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలి మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, లెట్స్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సలీం. ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్ టు బ్రేక్ డౌన్ ది కాంప్లెక్స్ ఎడిటింగ్ స్టైల్స్ ఇంటూ సింపుల్ ఫార్మాట్స్. లెట్స్ జంప్ ఇంటూ ద వీడియో. ఇక్కడ నా దగ్గర ఒక ఫైల్ అయితే ఉంది, మీకైతే స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఆ స్క్రీన్ షేర్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను టైమ్ లైన్లోకి డైరెక్ట్గా. కీప్ ఎగ్జిక్యూషన్ సెట్టింగ్స్. మీరు చేసేటప్పుడు మాత్రం ఆడియో అయితే తీవాకండి, ఆడియో మీద పెట్టే చేయండి. సో నాకు ఆడియోతో అవసరం లేదు ఈ వీడియోలో. సో దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను. ఫస్ట్ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇక్కడ పక్కన ప్లేస్ చేసుకొని దీంట్లోనే చూస్తే మీరు కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ చూసారు కదా, ఈ సర్కిల్ ఫార్మాట్ అయితే కనబడుతుంది కదా మన సోర్స్ మానిటర్లో. ఈ విధంగా సర్కిల్. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఒక చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ వీడియో వచ్చి MS ఆఫీస్ సంబంధించింది. సో ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు మీకు కనబడద్దు అనమాట నేను ఏ టైప్ని వాడుతున్నాను అని చెప్పి. సో ఇక్కడ నేను సర్కిల్ని వాడాను, మీకు క్లారిటీగా కనబడుతుంది కదా, సర్కిల్ని వాడాను. మీరు ఈ సర్కిల్ ప్లేస్లో స్క్వేర్ని కూడా వాడచ్చు. ఎలా వాడాలో కూడా నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ సర్కిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా నా ఫస్ట్ రా ఫుటేజ్ వచ్చి ఇలా ఉంది, దీన్ని సర్కిల్లో కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. సో దీని సోర్స్ మానిటర్ని క్లోజ్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లారిటీగా అర్థమయ్యే దానికోసం కింద ఒక కలర్ లేయర్ని అయితే తీసుకుంటాను. దానికోసం ఇక్కడ ఫైల్ పక్కన ఉంది కదా, బిన్ పక్కన సీక్వెన్స్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా మీకు, దీంట్లో ఒక కలర్ మ్యాట్ అయితే తీసుకోండి. కలర్ మ్యాట్ ఎందుకంటే మీకు అర్థం అవుద్ది తర్వాత. లెట్ టేక్ బ్లూ కలర్ తీసుకుందాం. ఇక్కడ కింద ప్లేస్ చేసుకుంటాను. మన క్లిప్ ఉంది కదా, దీన్ని పైకి పానిచ్చి వీడియో 2లో అయితే ప్లేస్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను కలర్ మ్యాట్ కింద ప్లేస్ చేశాను, పైన అయితే మన ఒరిజినల్ క్లిప్ ఉంది. సో ఈ కలర్ మ్యాట్ని కూడా జూమ్ ఇంక్రీజ్ చేసుకుందాం డ్యూరేషన్ని, మన వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు. సో ఇక్కడ మనకి కలర్ మ్యాట్ అయితే కనపడట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే నా వీడియోలో సర్కిల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎఫెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో సర్కిల్ అయితే వచ్చింది. మీరు డైరెక్ట్గానే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మీరు చూసారా, కింద ఉన్న మన కలర్ మ్యాట్ ట్రాక్ అయితే హైలైట్ అయింది. పైన ఉన్న సర్కిల్ చూస్తే ఒక వైట్ కలర్లో అయితే కన్వర్ట్ అయిపోయింది. వెంటనే ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. సర్కిల్ అనే మనకి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయి ఉంది కాబట్టి కింద బ్లెండింగ్ మోడ్ అయితే కనబడుతుంది కదా సర్కిల్లో. ఈ బ్లెండింగ్ మోడ్ని ఆల్ఫాలోకి అయితే మార్చుకోండి. మార్చంగానే ఆటోమేటిక్గా మన వీడియోలో ఉన్న ఒక చిన్న పోర్షన్ అయితే కనబడుతుంది, ఇక్కడ ఆ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో సేమ్ ఇదే విధంగా దీని రేడియస్ అయితే ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మన వీడియో క్లిప్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి కాబట్టి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీని పొజిషన్ అయితే మార్చుకోండి, మీకు అకార్డింగ్ మీకు ఎలా కావాలో. నాకు ఇది ఫైన్ అనుకుంటున్నాను. సరే ప్లే చేస్తాను చూడండి. నేను ప్లే హెడ్ని కొద్దిగా మూవ్ చేస్తుంటే నాకు సెల్లోనే మొత్తం ఫేస్ క్యామ్ అనేది కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సర్కిల్ అయితే క్రియేట్ అయిపోయింది. దీనిని తీసుకుపోయి ఒక ప్లేస్లో అయితే పర్టికులర్ ప్లేస్లో అయితే మనం ఆపాలి, హోల్డ్ చేయాలి. కాబట్టి నేను ఈ వీడియోలో ఈ కార్నర్లో హోల్డ్ చేయాలనుకుంటున్నాను, ఈ కింద ఈ కార్నర్లో. ఫస్ట్ ఈ రూల్స్ ఇవన్నీ మీకు కొద్దిగా క్లమ్జీగా ఉంటాయి, అర్థం కాదు, నేను రూల్స్ ఆపేస్తున్నాను. రైట్ సైడ్ డౌన్ కార్నర్లో మనకి ప్లేస్ అవ్వాలి ఇది. దానికోసం మనం ఎఫెక్ట్ కంట్రోల్లో మోషన్ అయితే ఉంది కదా, మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేను రైట్ సైడ్కి మూవ్ చేసి డౌన్ కార్నర్కి అయితే పెడతాను అనమాట. ఫస్ట్ దీని సైజ్ వచ్చి నేను ఒక 55 పెట్టుకుందాం, చిన్నది ఉంటుంది సరిపోద్ది మ్యాక్సిమం. మీరు అకార్డింగ్ మీ క్లిప్ బట్టి మీరు మార్చుకోండి. ఓకేనా, నౌ మీరు చూస్తే సర్కిల్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ ఎఫెక్ట్ డైరెక్ట్గా చూస్తే మనకి అంత బాగలేదు. సో దాన్ని మనం ఏం చేద్దాం, ఒక సింపుల్ వేలో ఒక డ్రాప్ షాడోని ఒక స్ట్రోక్ని అయితే ఇద్దాం. దానికోసం మళ్ళీ ఎఫెక్ట్లోకి వచ్చేసి డ్రాప్ షాడో అయితే సెర్చ్ చేయండి. డ్రాప్ అని కొట్టంగానే డ్రాప్ షాడో వచ్చేసింది. డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్గా. సో ఇక్కడ సర్కిల్ కింద అయితే డ్రాప్ షాడో అయితే అప్లై అయింది. సో ఇక్కడ ఒపాసిటీ వచ్చి 50% ఉంది. సో నేను ఒపాసిటీ 100%కి మార్చుకుంటాను. మీరు ఇక్కడ గమనిస్తే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 150 పెడతాను. లైట్గా బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఒకటి హైలైట్ అయింది. సేమ్ దీని డైరెక్షన్ 135 ఉంది. దీన్ని అయితే నేనేం కదిలేను. అండ్ డిస్టెన్స్ మీరు కావాలంటే పెంచుకోవచ్చు, పెంచుకుంటే అది డౌన్కి వస్తూ ఉంటుంది అనమాట. ఇది డైరెక్షన్ మార్చాను అనుకోండి, ఏ సైడ్కి మారిస్తే ఆ సైడ్కి మారుద్ది. జస్ట్ నేను సాఫ్ట్నెస్ని ఒకటే ఇంక్రీజ్ చేస్తాను. సాఫ్ట్నెస్ వచ్చి ఒక 50 పెడదాం. లైట్గా పాపప్ అవుతుంది మనకి మన సర్కిల్ అనమాట. ఈ డిస్టెన్స్ అనేది ఒక 10 పెడతాను.
ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. దీనికి కావాలంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం మీకు క్లారిటీగా కనపడే దానికోసం. ఇందాక ఈ ఎఫెక్ట్ ఆఫ్ చేస్తే నార్మల్ షేప్గా ఉంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఆన్ చేయగానే చూడండి ఒక గ్లో లాగా వస్తుంది. అంటే ఒక మనిషి నీడ, ఇప్పుడు నేను ఇట్లా పెడితే నా మీద నీడ ఎలా పడుతుంది, ఇప్పుడు నీడ కనబడుతుంది కదా షాడో, ఆ షాడో అయితే వచ్చింది అనమాట. సో మీరు కావాలనుకుంటే దాని డిస్టెన్స్ ఇంకా పెంచుకోవచ్చు. మీరు కావాలంటే ఒక 20 పెట్టుకున్నారనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది, ఒక లైట్గా గ్లో ఎఫెక్ట్ లాగా కనపడుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో నేను 20 వద్దులే కానీ ఒక 15 పెట్టుకుంటాను. సో అదే చాలు నాకు. కావాలంటే ఫుల్ స్క్రీన్లో కూడా చూసుకోండి, ఒక ఎడ్జ్లో లైట్గా షాడో అనేది ఒక గ్లో లాగా కనబడుతుంది. మీరు కావాలనుకుంటే మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని రెడ్గా మారుస్తాను చూడండి మీరు. ఇంకా సేమ్ ఇప్పుడు నేను సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, గ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డిస్టెన్స్ 10 పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఒక 100లో పెట్టి మీకు చూపిస్తాను. చూసారా ఈ విధంగా గ్లో వస్తుంది. మీరు కావాలంటే వైట్ కలర్ వేసుకున్న గ్లో ఇంకా బాగా పాపప్ అవ్వద్దు అనమాట. నాకు బ్లాక్ కలరే చాలు, ఎందుకంటే ఏ కలర్లో అయినా బ్లాక్ అనేది బాగా పాపప్ అవ్వద్దు కాబట్టి నేను 15 పెట్టుకుంటాను డిస్టెన్స్. సాఫ్ట్నెస్ వచ్చి 200 పెట్టుకుంటాను. ఓకే, నౌ మనం సర్కిల్ షేప్ అయితే క్రియేట్ చేసాము అండ్ దాంతోపాటు దానికి ఒక డ్రాప్ షాడో కూడా వేసాము. ఇంత చేసిన తర్వాత అసలు ఇవి చూస్తే మనకి ఏదో ఒకటి తక్కువ అయినట్టు కనబడుతుంది కదా, దాన్ని కూడా క్లియర్ చేద్దాం. దానికోసం కూడా ఇప్పుడు మనం ఒక స్ట్రోక్ ఎఫెక్ట్ వేద్దాం. స్ట్రోక్ వేయంగానే ఆటోమేటిక్గా మీరే చూడండి అసలు వీడియో ఆ షేప్ అనేది ఎలా మారుతుందో. మీరు డైరెక్ట్గా స్ట్రోక్ అని సెర్చ్ చేస్తే స్ట్రోక్ రాదు. ఎఫెక్ట్ ప్యానల్లో పెయింట్ బకెట్ అని సెర్చ్ చేయండి. పెయింట్ అని సెర్చ్ చేయగానే పెయింట్ బకెట్ వీడియో ఎఫెక్ట్స్లో వచ్చింది కదా, దీన్ని డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. డ్రాగ్ చేయగానే మన ఫేస్ చూసారా ఒకసారి, ఏదో మొహానికి సున్నం కొట్టినట్టుంది కదా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ చూడండి పెయింట్ బకెట్ ఎఫెక్ట్ యాడ్ అయింది. ఇక్కడ ఫిల్ సెలెక్టర్ అనేది ఉంది, ఇక్కడ కలర్ అండ్ ఆల్ఫా అయితే ఉంది కదా, దీన్ని డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఆల్ఫా ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్ఫా ఛానల్ సెలెక్ట్ చేయగానే మనం హోల్ షేప్ అంటే మన షేప్ ఎంత ఉందో సర్కిల్ అది ఫుల్గా అప్లై అయిపోయింది. అది స్ట్రోక్ అనమాట. కలర్ అనేది ఫుల్గా అప్లై అయిపోయింది. సో నౌ కిందకి రాగానే స్ట్రోక్ అయితే ఉంది కదా, ఈ స్ట్రోక్ దగ్గర యాంటీలియస్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మీరు స్ట్రోక్ అయితే సెలెక్ట్ చేయండి. చూసారా మనకి బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయింది ఆ షేప్ అనమాట. దాని విడ్త్ మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఒక 10 అయితే ఇంక్రీజ్ చేస్తాను, మీకు అర్థమైపోద్ది. 10 వేసేగానే మీరు కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. కలర్ మీకు వైట్ కలర్ కావాలా, బ్లాక్ కలర్ కావాలా, యాజ్ యువర్ విష్ అనమాట. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకే, అండ్ దాని ఒపాసిటీ మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫుల్ పెడతాను అండ్ నా కలర్ వచ్చి వైట్ పెడతాం. డార్క్ ఉండే ఏరియాస్లో వైట్ అనేది పాపప్ అవుద్ది అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ షాడో ఉంది కాబట్టి ఇంకొంచెం పాపప్ అవ్వద్దు అనమాట, గ్లో అవుతా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని, మరి అప్పుడు చూడొచ్చు. దీన్ని ఫస్ట్ ఫిట్లోకి మారుతాం అండ్ నా ఈ కలర్ మ్యాట్ అయితే ఉంది కదా, దీన్ని కింద మార్చేసి దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. సో నా ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా కనబడుతుందో. దీన్ని ఇంక్రీజ్ చేస్తాను అండ్ ది కలర్ కూడా మారుతాం. రైట్ క్లిక్ చేసి లేబుల్లోకి వెళ్ళి ట్యాన్ అయితే తీసుకున్నాం, అంటే డిఫరెన్స్ తెలిసేదానికోసం. సో ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ వైట్ కలర్ లేయర్ అయితే కనపడింది అండ్ బ్యాక్గ్రౌండ్ కలరు డ్రాప్ షాడో అయితే ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ డార్క్ ఏరియా కాబట్టి, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి డార్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. సో ఈ కేసెస్లో మీరు పాపప్ అవ్వాలి, వెనకాల గ్లో ఎఫెక్ట్ కనపడాలి అంటే, నా డ్రాప్ షాడో బాగా కనపడాలి అనుకుంటే మీరు ఏం చేయలేదు, జస్ట్ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీరు ఈ క్లిప్ని సెలెక్ట్ చేశారనుకోండి, మీ మేర్ లేయరు ఇక్కడ డౌన్కి వచ్చేస్తే డ్రాప్ షాడో అయితే ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి అండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని వైట్ వేసేయండి. అలాంటి ప్లేస్లో మీకు గ్లో ఎఫెక్ట్ అనేది బాగా కనపడుద్ది. ఫిట్ పెట్టి ఫుల్ స్క్రీన్లోకి వెళ్తాను, మీకు క్లారిటీగా కనపడుద్ది. చూసారు కదా గ్లో ఎఫెక్ట్ ఎలా కనపడుతుందో. అండ్ ఈ మార్జిన్ కూడా తీసేస్తాను అండ్ రూలర్స్ కూడా. ఇప్పుడు చూడండి ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ మన తలపైన కొద్దిగా స్పేస్ వేస్తుంటే ఇంకొంచెం బాగుండేది కదా, స్పేస్ ఇవ్వలేదు కదా మనం. సో అది కూడా ఇచ్చేద్దాం. అది ఎంతసేపు జస్ట్ 100లో పెట్టుకొని డ్రాగ్ చేసి డ్రౌన్ చేయండి. సర్కిల్ అయితే ఉంది కదా, ఈ సర్కిల్ని డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ పొజిషన్స్ అయితే ఉంది కదా సెంటర్ అని చెప్పి, ఈ పొజిషన్ని ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఈ 540ని కొద్దిగా డిక్రీజ్ చేస్తాను. డిక్రీజ్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది సరిపోద్ది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పైన మరీ అసలు ఎంటీ లేకుండా ఉంది కదా, హెయిర్ టచ్ అవుతుంది బార్డరు.
సో దానికోసం ఇది పొజిషన్ అయితే కొద్దిగా చేంజ్ చేద్దాం. ఓకేనా, ఈ సర్కిల్ని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఫేస్ క్యామ్ కాబట్టి మన ఫేస్ మీద వేసుకుంటున్నాము. ఇంకొంచెం యానిమేట్ చేసుకోవాలనుకుంటే కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దీంతో ఆడుకోవచ్చు. మీరు సర్కిల్ని టచ్ చేయకుండా మోషన్లోకి వచ్చి ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా, కీ ఫ్రేమ్ మీకు నచ్చిన విధంగా. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఓకే మీకు అర్థమైంది కదా, కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ స్టైల్ని అయితే మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి స్క్వేర్ షేప్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ రఫ్ ఎడ్జెస్ని ఎలా పెట్టాలో చూద్దాం. నెక్స్ట్ దీన్ని ఇక్కడ క్లోజ్ చేసి ఫస్ట్ మనం ఒక కాపీ అయితే తీసుకున్నాం కదా మన వీడియోది. సో లైక్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దీన్ని వచ్చి సెకండ్ ఫార్మాట్లో పెట్టుకుంటున్నాను. కలర్ మ్యాట్ కాకుండా సేమ్ మన బ్యాక్గ్రౌండ్ ఇందాక ఒకటి ఉంది కదా, దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. మీరు అనొచ్చు, ఎందుకు బ్రో అది జేపీజీ ఇమేజ్ని వాడుతున్నాం, అక్కడ నువ్వు ఒక వీడియో క్లిప్ని వాడచ్చు కదా అంటే, వాడచ్చు బ్రో. అంటే వీడియో క్లిప్ని వాడామంటే ఆటోమేటిక్గా నా వీడియో అనేది ల్యాగ్ అయిపోద్ది అండ్ లెంత్ కూడా చాలా పెరిగిపోద్ది. నాకు ఎడిటింగ్ అప్పుడు కొద్దిగా టఫ్ అవ్వద్ది కాబట్టి రఫ్ కట్ చేసుకునే దానికోసం నేనేం చేస్తున్నా అంటే జేపీజీ ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో నాకు కన్సిస్టెంట్గా ఉంటుంది వీడియో కూడా కదలకుండా. మీరు కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు వీడియోని, మోషన్ ఇది కూడా వేసుకోవచ్చు. మీకు ఒక మోషన్ కూడా వేసి చూపిస్తాను. ఓకే, ఇది ఒక చిన్న మోషన్ అయితే ఉంది కదా, దీన్ని యాడ్ చేద్దాం. దీన్ని రిలీజ్ చేసేసి దీని కిందకి ప్లేస్ చేస్తాను. మీరు కావాలంటే ఫస్ట్ చూడండి మోషను స్టాక్ క్లిప్. సో ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటాను. ఫస్ట్ మన మెయిన్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని, మీరు ఇందాక సర్కిల్ సెర్చ్ చేస్తే వచ్చేసింది కదా అని చెప్పి స్క్వేర్ సెర్చ్ చేస్తారేమో, అట్లా సెర్చ్ చేయబాకండి, మీకు రాదు. ఫస్ట్ మనం క్రాప్ చేసుకుందాం, మన క్లిప్ ఎంత కావాలి ఎంత వద్దు అని చెప్పి. క్రాప్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను ఎఫెక్ట్లో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఉంది కదా, దీన్ని అకార్డింగ్ నాకు ఎలా కావాలో నేను మార్చుకుంటాను. టెన్ 1920x1080p ఫుల్ హారిజంటల్ వీడియోని వర్టికల్ ఒక స్క్వేర్ షేప్లోకి అయితే మార్చుకుందాం. ఇప్పుడు దీన్ని రఫ్గా మారుద్దాం, అంటే కార్నర్ షార్ప్గా ఉన్నాయి కదా, దాన్ని రఫ్గా మారుద్దాం. దానికోసం ఎఫెక్ట్ కంట్రోల్లోకి వచ్చి రఫ్ ఎడ్జెస్ అయితే సెర్చ్ చేయండి. డబుల్ క్లిక్ చేశాను, డైరెక్ట్గా అప్లై అయిపోయింది. సో ఎఫెక్ట్ కంట్రోల్లో రాగానే ఈ క్రాప్ని అయితే ఆఫ్ చేసేసి రఫ్ ఎడ్జెస్లో సో ఫస్ట్ ఇక్కడ బార్డర్ అయితే ఉంది కదా, ఈ బార్డర్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఒక 200 ఇంక్రీజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే మామూలుగా మనం రిలిక్స్ వీడియోస్లో ఎడ్జెస్ వస్తాయి కదా, అలాగైతే ఉందన్నమాట. అయితే పెయింట్ కొట్టినట్టు పెయింట్ బ్రష్లు పడినట్టుగా ఉంది. సో అప్పుడు మనం ఇక్కడ వెర్టికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది కదా, 1 అయితే ఉంది, దీన్ని డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎడ్జెస్ అనేవి స్మూత్గా మారినాయి అనమాట. స్మూత్గా మారిన ఎడ్జెస్ని బార్డర్ మనం కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఈ స్మూత్నెస్ని తగ్గించే దానికోసం మనం ఈ షార్ప్ అయితే ఉంది కదా, ఎడ్జెస్ షార్పు, దీన్ని ఇంక్రీజ్ చేయండి. ఇది ఎంత ఇంక్రీజ్ చేస్తే మీ ఎడ్జెస్ అనేవి అంత షార్ప్గా ఉంటాయి. దీన్ని ఎంత తగ్గిస్తే అంత స్మూత్ అయిపోతాయి అంటే ఫెదర్ అనేది ఎక్కువగా అయిపోద్ది. అప్పుడు మన వీడియో అనేది మధ్యలో వరకే హైలైట్ అయ్యి రిమైనింగ్ పార్ట్ మొత్తం బ్లర్రీగా, అంటే లైట్ ఒపాసిటీ తక్కువగా అనిపిస్తుంది. సో నేను ఎడ్జెస్ 10 పెడతాను. సో మన వీడియో అనేది షార్ప్గా ఉంటుంది. లేదు బ్రో కొద్దిగా నాకు ఫెదర్ ఉండాలి అనుకుంటే మాత్రం ఒక 5 or 6 పెట్టుకోండి. సో మీకు వీడియో అనేది కొద్దిగా రౌండ్, అంటే ఆ ఎడ్జెస్ కార్నర్స్ మొత్తం మీకు కొద్దిగా ఫెదర్ అయితే వస్తుంది. 150 పెట్టుకుంటాను. సో మనకి చూసేదానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలా ఉంది కదా, మనం దీని పొజిషన్స్ అనేవి మార్చాలి. మనకి ఈ సైడ్ కావాలి, యాక్చువల్గా మన స్క్రీన్లో ఈ సైడ్ కావాలి, అది కూడా ఒక చిన్న సైజులో కావాలన్నమాట. దానికోసం మనం మోషన్ అయితే ఉంది కదా, ఈ మోషన్ని నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఇట్లా డైరెక్ట్గా చూస్తే బోర్గా ఉంది కదా. సో ఇక్కడ సర్కిల్లో చూస్తే మీకు కొద్దిగా గ్లో ఇవన్నీ వచ్చినాయి. ఇదే విధంగా దీన్ని కూడా ఎలా చేయాలి అనుకుంటే మాత్రం జస్ట్ మీరేం చేయలేదు, డ్రాప్ షాడో అయితే తీసుకుందాం. యాక్చువల్గా ఇది కనపడదు, సో నేను కలర్ మారుస్తాను, వైట్ కలర్లో మారుస్తాను. ఇప్పుడు మనం చూడొచ్చు. లేదనుకుంటే మీకు రెడ్ కలర్లో కావాలన్నా రెడ్ కలర్లో, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఎల్లోలో పెడతాను చూడండి, ఎల్లోలో పెడితే గ్లో ఎలా ఉందో చూడండి, మీకే అర్థం. చూసారు కదా, ఒక గ్లో ఎఫెక్ట్ ఉంది. ఇది చూస్తే మన షేప్ అనేది బాగుంది, కానీ వెనకాల గ్లో బాగుంది, కానీ ఎడ్జెస్ అంటే ఏదో ఒక దాని వెనకాల ఉంది అంతవరకే అర్థం అవుతుంది కదా మనకి. సో దానికోసం నేను ఫస్ట్ దీన్ని వైట్లో మార్చేస్తాను. అది అంతగా బాగలేదు కలరు. అండ్ డిస్టెన్స్ వచ్చి ఒక 5 or 6 8 పెట్టుకుందాం. 8 పెట్టుకున్నాను కదా. అండ్ సాఫ్ట్నెస్ వచ్చి ఒక 200 పెట్టాను కదా, 150 పెట్టుకుందాం. కొద్దిగా తగ్గింది. సో ఓకే ఫైన్.
ఇక్కడ వరకు మన ఒపాసిటీ 100 అయితే ఉంది. డైరెక్షన్ ఇంక మనం మార్చబడలేదు, మీకు తెలుసు, మీకు ఎలా కావాలంటే అలా ఆడుకోండి ఇంకా డైరెక్షన్తో. అండ్ నెక్స్ట్ ఇంత చేసిన తర్వాత స్ట్రోక్ వేయాలి కదా, మీరు జస్ట్ సెర్చ్ చేయండి పెయింట్ బకెట్. అండ్ ఇక్కడ ఫిల్ సెలెక్షన్లో వచ్చి ఆల్ఫా ఛానల్ అండ్ స్ట్రోక్ దగ్గర వచ్చి స్ట్రోక్. ఓకే, స్ట్రోక్ పరిపింది. స్ట్రోక్ విడ్త్ వచ్చి నేను 10 పెట్టుకుంటాను. ఓకేనా, మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు స్ట్రోక్. కొందరైతే జస్ట్ 3 లేకపోతే 5 పెట్టుకుంటారు స్ట్రోక్, సన్నగా కనపడేదానికి, కనిపించినట్టుగా. అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కలర్ కావాలంటే కలర్ కూడా మార్చుకోండి, మీ ఇష్టం. నేను వైట్ పెట్టుకుంటాను, ఎందుకంటే వైట్ మీద వైట్ గ్లో బాగుంటుంది కాబట్టి. ఓకేనా, చూసారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ప్లే చేసేటప్పుడు ఇక్కడ కొద్దిగా మీరు గమనించారో లేదో, కటింగ్ అయినట్టుగా కనపడుతుంది మన వీడియోలో. ఈ ఎడ్జెస్ ఇప్పుడు కనపడదు, నేను కొద్దిగా మూవ్ చేశానంటే ఇక్కడ కట్ అయినట్టుగా కనపడుతుంది కదా, అది జస్ట్ గ్లిచ్ లాగా అనమాట. అది గ్లిచ్ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఇక్కడ అది మీరు పట్టించుకోబాకండి. మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీకు మామూలుగానే ఉంటుంది. ఇక్కడ మనం ప్లే చేసేటప్పుడు ఇది షేప్ అనేది కొద్దిగా మారుద్ది. సో ఓకేనా, నౌ మనకు కావాలంటే యానిమేట్ కూడా చేయొచ్చు దీన్ని మనకు కావాల్సిన విధంగా. యానిమేట్ చేసేదానికి ఇక్కడ మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం ఇక్కడ. కంగ్రాచులేషన్స్ గైస్, దట్స్ ఇస్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ సర్కిల్ స్టైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను, అంటే సర్కిల్ షేప్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. అండ్ సెకండ్ వన్ వచ్చి స్క్వేర్ షేప్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపించాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయాలంటే మనకి టైం అనేది కావాలి అండ్ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఎడిటింగ్లో, మీకు చూపించేదానికి విజువల్స్ కూడా. సో మీరు ఒక లైక్ ఇస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాగే బూస్ట్ అయ్యి నేను ఇంకా చేయాలని చెప్పి నేను మోటివేట్ అవుతాను. సో ఓకేనా, సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఎవరైనా ఎడిటర్స్ ఉన్నా, ఒకవేళ మీరే ఎడిటర్ అయితే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా అప్కమింగ్లో ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఓకేనా, దట్స్ ఇస్ గాయ్. ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మీకు. మీరు ఎక్కువగా ఏ సాఫ్ట్వేర్ని అయితే వాడతారు, అంటే ఎడిటింగ్లో పీసీలో అయితే ఏ సాఫ్ట్వేర్ వాడతారు అండ్ మొబైల్లో అయితే ఏ సాఫ్ట్వేర్ వాడతారు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఏ సాఫ్ట్వేర్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి. లైక్ ఒకవేళ మీకు కాంబినేషన్స్ ఉన్నా కాంబినేషన్స్ చెప్పండి. లైక్ నేను ఎడిటింగ్ ఇది వాడతాను, ఆడియోకి ఇది వాడతాను అని చెప్పి అలాగే అని చెప్పొచ్చు. సో నేను చూస్తాను మీరు ఎంతమంది కామెంట్ చేస్తారు. సో ఐ హోప్ గైస్, దట్స్ ఇట్ టుడేస్ వీడియో. Thank you for watching. Stay creative. Bye for now. I see you in my next one.